హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రెండీ కుకింగ్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలుగు సాంప్రదాయంగా గర్భిణీ స్త్రీలకు చలిమిడి చేస్తాం. అది గర్భిణీ స్త్రీలకి కడుపు చలువ అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఈరోజు మా తమ్ముడు భార్య శ్రీమంతం కోసం ముందు రోజు రాత్రి చలిమిడి తయారు చేశాము. అటువంటి సాంప్రదాయక వంటకం మా పద్ధతిలో ఎలా తయారు చేయాలో చూపిస్తాము. చూసి నేర్చుకోండి. ముందుగా కావలసిన పదార్థాలను చూసేద్దాం. 4 కేజీల బియ్యంని ముందు రోజు నానబెట్టుకొని పిండాడించుకొని పెట్టుకోవాలి. పంచదార 2 కేజీలు, గసగసాలు 50 గ్రాములు, ఇలాచి 20 గ్రాములు, ఎండు కొబ్బరి 1/2 కిలో. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 కిలోలు బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడుక్కొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానితే గనక చలిమిడి చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. సో బియ్యంనంతా నానబెట్టుకొని మరుసటి రోజు ఆ బియ్యంని కడిగి మొత్తం నీరంతా వడపోసేసి పిండి ఆడించుకోవాలన్నమాట. బియ్యం వాటర్ అంతా తీసేయాలి, అప్పుడైతేనే పిండి మంచిగా ఆడించుకోవడానికి అవుతుంది. సో పిండి ఆడించుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద దబరాలో 2 కేజీల వరకు పంచదార తీసుకోవాలి. బియ్యంకి తగినంత పంచదార అనమాట. 4 కేజీలు కాబట్టి 2 కేజీలు పంచదార వేసుకోవాలి. పంచదార మురిగేంత వరకు నీళ్లు పోసుకొని గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద ఈ పంచదార పాకం కోసం దబరా పెట్టాలి. ఆ పంచదార పాకంని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోకూడదు. మాడిపోతే పాకం మంచిగా రాదు. ఇంకా ఆ స్మెల్ కూడా మాడిపోయిన స్మెల్ వస్తూ ఉంటుంది. సో పాకం బాగా లేత పాకం రావాలి. లేత తీగ పాకం వస్తే మన చలిమిడి చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఈలోపు పాకం మరిగేలోపు మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని దానిలో మనం తీసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇది ఓన్లీ ఎండు కొబ్బరి మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అది కొబ్బరిలో ఆల్రెడీ మనకి నూనె అనేది ఉంటుంది కాబట్టి దానిలో ఏమీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేసి ఫ్రై చేయనక్కర్లేదు. ఓన్లీ ఎండు కొబ్బరి ఒకటే ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి చలిమిడిలో వేసినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనం ఇలాచీను ఇంకా షుగర్ కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటే అది మనకి టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుంది. సో ఇలాచీ అండ్ షుగర్ని కూడా పౌడర్ చేసి పక్కకు తీసుకుందాము. ఈలోపు మన పాకం కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇలాచీ అండ్ షుగర్ పౌడర్ అయిపోయింది కదా, ఇక్కడ కొబ్బరి కూడా ఫ్రై అయిపోతుంది. ఈ కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెడదాం. చూడండి, పాకం కూడా రెడీ అయిపోతుంది. పాకంని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత పాకం వస్తుంది అనుకోవడానికి మనం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే పాకాన్ని చెక్ చేయాలి కదా మనం. కొబ్బరి ఫ్రై అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఆ వేడిగా ఉన్న పెనంలోనే మనం గసగసాలు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆ గసగసాలు ఎందుకంటే పెనం చాలా వేడిగా ఉంది కాబట్టి గసగసాలకి అంత హీట్ ఏం అవసరం లేదు. సో మనం ఆ వేడిగా ఉన్న పెనంలోనే గసగసాలు కూడా ఫ్రై చేసేసుకుంటే చాలు. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోయినా సరే టేస్ట్ మంచిగా ఉండదు, చేదు వస్తుంది. సో మనం ఆ గసగసాలని కొబ్బరిని ఒకే ప్లేట్లో వేసేసుకుందాము. ఈ పాకం కూడా రెడీ అయిపోవచ్చింది. చూడండి, మా అమ్మ ఎంత తిప్పుతూనే ఉంది కంటిన్యూస్గా ఆ పాకంని, ఎందుకంటే కింద మాడిపోకూడదు కదా, అందుకనే పాకాన్ని అలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, పాకం వచ్చిందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. అది లేత తీగ పాకం రావాలంట. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. సో ఆ పాకం రెడీ అయిందో లేదో కూడా చూపిస్తాను మీకు, చూస్తూనే ఉండండి. ఇప్పుడు చూడండి, పాకం బాగా మరిగిపోతుంది. ఈలోపు మన తీసుకున్న పిండిని కూడా పక్కన అరేంజ్ చేసి పెట్టుకోవాలి. పాకం మరుగుతుంది. చూడండి, ఇప్పుడు పాకం వచ్చింది. పాకం వచ్చిందో లేదో చూపిస్తాను, చూడండి. మనం ఇలా చూసుకుంటున్న ప్రాసెస్లో పొయ్యి ఆన్ చేసేసి పెడితే కనుక ఆ పాకం ఇంకా గట్టిపడిపోతుంది. సో స్టవ్ ముందుగానే ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి పాకం
తీగ పాకం వచ్చిందో లేదో వాటర్లో వేసి చెక్ చేసుకోవాలన్నమాట. వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటే చూడండి, అది అలా రావాలి పాకం, తీగ పాకం తీగలా వస్తుంది కదా, అలా రావాలి తీగ పాకం. ఇలా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం పాకం వచ్చేసింది కదా, అది తీసుకొని దానిలో మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఇలాచీ అండ్ షుగర్, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాలు కూడా వేసి ఆ పాకంని మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం చలిమిడి ప్రిపేర్ చేసేద్దాం. చూడండి, మొత్తం అన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఆ పిండిని పౌడర్లా చేసుకుంటూ వేయాలి. గడ్డలు గడ్డలుగా వేస్తే ఏమవుతుందంటే చలిమిడి గడ్డలు గడ్డలు అయిపోతుంది, మధ్యలో మనకి ఉత్తి బియ్యం పిండి ఒక్కటే తగులుతుందనమాట. సో మనం చేతులతో, 2 చేతులతో పౌడర్ చేస్తూ వేస్తూ ఉండాలి. ఆ పైన తిప్పుతున్న వాళ్ళు కూడా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి, లేదంటే చలిమిడి గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. చూడండి, చలిమిడి మొత్తం అయిపోయింది. దానికి పైన ఏం చేయాలంటే కొంచెం మన ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే అది స్టిక్ అయిపోకుండా ఆయిల్ కొంచెం లూజ్గా ఉండేలా చేస్తుంది ఆ చలిమిడిని, లేదంటే గడ్డలాగా అయిపోతుంది అనమాట. సో మనం ఆ చలిమిడి అంతా మంచిగా కలుపుకొని ఆ సైడ్స్ ఉన్నది కూడా తీసుకోవాలి. చూడండి, క్లీన్గా తీసేసారు. ఆ తర్వాత లాస్ట్లో ఏం చేస్తున్నారంటే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నారు మంచి టేస్ట్ కోసం. నెయ్యి ఆ ఫ్లేవర్ చాలా మంచి స్మెల్ వస్తుంది. అటువంటి నెయ్యి ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట. సో అందుకనే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, దానిలో కొబ్బరి అవన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి. చాలా గట్టిగా ఉంది అది తిప్పుతుంటే. చూడండి ఎంత కష్టపడి తిప్పుతున్నాడో మా తమ్ముడు. మా అమ్మ ఇంకా నెయ్యి వేస్తూనే ఉంది. అలా నెయ్యి వేసి మంచిగా కలుపుకొని చాలా మంచి అరోమా వస్తుంది అనమాట. చూడడానికి కూడా చాలా తినేయడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. నాకైతే తినాలనిపిస్తుంది కూడా ఇప్పుడు. అదంతా ప్రిపేర్ అయిన తర్వాత ఓవర్ నైట్ అలాగే పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో ట్రై చేస్తే కనుక ఈ చలిమిడిని నైట్ అంతా ఓవర్ నైట్ అలాగే పెట్టేసి మార్నింగ్ తినండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకి పెడితే చాలా చలవంట. మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే మీ నుండి చేసుకొని వెళ్ళండి. ఇలాంటి చలిమిడి చాలా టేస్ట్గా ఇంకా చలవ కూడా చేస్తుంది ఆ గర్భిణీ స్త్రీకి. చూడండి, ప్రిపేర్ అయిపోయిందని చూపిస్తుంది మా అమ్మ. చూసారు కదా ఫ్రెండ్స్, చలిమిడి ఎంత మంచిగా ప్రిపేర్ అయిపోయిందో. మనం వేసుకున్న షుగర్ కానీ బియ్యం పిండి కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినవి. సో ఇదంతా ఇలాగే నైట్ అంతా పెట్టేసుకుని ఉంచాలన్నమాట. చూసారు కదా, ఇది మన చలివిడి తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ట్రెండీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.